ఏవిఎం గార్డెన్స్ కాలనీ అండి. బందర్ రోడ్డుకి 0.6 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. కాలనీ యొక్క మెయిన్ గేటు, కాలనీ యొక్క మెయిన్ గేటు ఆర్చ్ ఇది. ఇప్పుడు మనం ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఓపెన్ చేయండి. కాలనీ యొక్క మెయిన్ గేట్ ఆర్చ్ ఇది. ఇప్పుడు గేట్ తీసేతను సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ ఉంటుంది. ఇద్దరు ఉంటారు సెక్యూరిటీలో. ఇప్పుడు కాలనీ లోపల ఆర్చ్, కాలనీ లోపలికి ఎంటర్, కాలనీ ఆర్చ్ నుంచి ఇప్పుడు కాలనీ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడు స్టార్టింగ్ ఇల్లు హౌస్ మీదేనండి. స్టార్టింగ్ ఫస్ట్ రోడ్డు మీ హౌస్ అయిన ఇప్పుడు ఇదేనండి. ఇదే యొక్క ఫ్రంట్ వ్యూ ఇది. ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి. బిల్డింగ్ యొక్క నార్త్ ఫేస్, నార్త్ కార్నర్ హౌస్లో ఇది. ఇప్పుడు మన హౌస్ లోపలికి వెళ్తున్నాము. గేటు తీసి ఉన్నదండి. ఇది ద్వారం అండి, హౌస్ యొక్క సింహద్వారం, వరండా. ఇప్పుడు మనం బిల్డింగ్ హాల్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ హాల్ అండి. డ్రాయింగ్ రూమ్, హాల్ పక్కన వెస్ట్ ఫేస్లో డ్రాయింగ్ రూమ్. డ్రాయింగ్ రూమ్లో కబోర్డ్, డ్రాయింగ్ రూమ్లో ఇప్పుడు మీరు చూస్తున్నది కబోర్డ్. నెక్స్ట్ హాల్లో నుంచి మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఇప్పుడు మనం చూసేది ఇది బెడ్రూమ్ సార్. ఇప్పుడు మనం కబోర్డ్స్ సార్, బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ సార్ ఓపెన్ చేయండి ఒకసారి. సార్ బెడ్రూమ్లోనే అటాచ్ బాత్రూమ్ సార్. ఇప్పుడు మనం బెడ్రూమ్ హాల్లో నుంచి బెడ్రూమ్ కిచెన్లోకి వస్తున్నాం సార్. సార్ కిచెన్ లోపల అండి ఇది. కిచెన్ లోపల ఉన్న మీకు కబోర్డ్లు, కిచెన్ ప్లాట్ఫామ్, మనం కిచెన్లో నుంచి బయట హాల్ చూస్తాం సార్. కిచెన్లో నుంచి బయట హాల్ కనబడుతుంది. సార్ హాల్లో మెట్ల కింద చింకు యాల్బుల్టీ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం హాల్లో నుంచే మెట్ల ద్వారా 5th floorకి వెళ్ళొచ్చు.
హాల్లో నుంచి మెట్ల మార్గం వెళ్తుంటే వేస్ట్ సామాను పెట్టుకోవడానికి ఏర్పరిచిన కబోర్డ్ బోర్డు సార్ ఇది కబోర్డ్ బోర్డు, వేస్ట్ సామాను అలాంటివి పెట్టుకోవడానికి. ఇది మెట్ల మార్గంగా ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్తున్నాం సార్. ఫ్లోర్కి వచ్చినప్పుడు సార్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాలు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కబోర్డ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉన్న నార్త్ సైడ్ కబోర్డ్స్ సార్. సౌత్ సైడ్ కబోర్డ్స్. అక్కడ నుంచి బెడ్రూమ్ సార్. మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ సార్, బట్టలు ఇవి పెట్టుకుంటానికి కబోర్డ్స్ ఇవి. అట్లాగే బెడ్రూమ్లోనే డ్రెస్సింగ్ టేబుల్ సార్. ఈ బట్టలు దుస్తులు దాచుకునే కబోర్డ్స్, దాంట్లోనే ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. చుట్టూ మన ఇండో పక్కనే విండో సార్. ఇది సౌత్ సైడ్ విండో సార్. ఇది సార్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ సార్. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం సార్. నార్త్ సైడ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ సార్. అట్లాగే దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ సార్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్కి వెళ్తున్నాం సార్. ఈస్ట్ నార్త్. ఇదిగోండి సార్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న సిట్అవుట్లోకి వచ్చాం. ఈస్ట్ నార్త్ మనకి కాలనీలోనే ఫస్ట్ హౌస్ సార్. ఇక్కడ నుంచి మనకి ఆర్చ్ కూడా దగ్గరే ఉంది సార్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం స్టాప్కి వెళ్ళిపోతున్నాం సార్ పైకి. ఇది సార్ మీ హౌస్లోని టెర్రర్ పైన సార్ 5th ఫ్లోరు. మీరు 5th ఫ్లోర్ నుంచి చూస్తే చుట్టూ ఆహ్లాదమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. చుట్టూ అంటే మీకు వరి చేలు పంటలు అయ్యాలు కనపడుతూనే ఉంటాయి. అక్కడ నుంచి మీరు మీ పైనుంచి వ్యూ చూసుకుంటే మీకు అది బందర్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆర్చ్ కనపడుతుంది. మీకు ఇక్కడ ఆర్చ్ నుంచి మీది స్టార్టింగ్ ఇల్లు సార్. ఇది స్టార్టింగ్ హౌస్ మీది. ఈ హౌస్ నుంచి మీకు ఈ కాలనీలో ఉన్న హౌస్ మొత్తం మీకు చూడొచ్చు. ఈ కాలనీలో ఉన్న ఇల్లు మొత్తం కనపడుతుంది సార్. సార్ 159 హౌసెస్ ఉన్నాయి సార్. దీంట్లో 159 ఫ్లాట్లో ఉన్నాయి. దీంట్లో మీకు 90 కన్స్ట్రక్షన్ జరిగింది సార్ హౌస్లు. వీటిలో మీది మొదటి హౌస్ సార్. ఇప్పుడు చూడొచ్చు ఈ కాలనీ మీది. ఇక్కడ నుంచి మీ వ్యూ మీ డాబా పై నుంచి మొత్తం హౌస్ మొత్తం కనపడతా ఉంటాయి సార్. దీంట్లో హౌసెస్ కనబడాలి, అపార్ట్మెంట్స్ కనబడాలి.
ఎవరేమో. సార్ ఇది కాలనీలోనిది మెయిన్ రోడ్డు సార్. ఈ మెయిన్ రోడ్లో ఉన్నది మీది స్టార్టింగ్ హౌస్ సార్. ఈ మెయిన్ రోడ్ ఏమో మెయిన్, దీంట్లో ఉన్నది మీ స్టార్టింగ్ హౌస్.